హలో హాయ్ ఎవరివన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ప్రతి ఒక్క ఇండియన్కి ఒక ఫెస్టివల్ లాంటి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట. దసరా రాకముందుకే ప్రతి ఒక్కరికి దసరా లాంటి పెద్ద గిఫ్ట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఏమిటంటే ఢిల్లీలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో సెప్టెంబర్ 3న ఢిల్లీలో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో జిఎస్టీ మీద చాలా పలు విధాలైన చర్యలు తీసుకొని జిఎస్టీని చాలా బెనిఫిట్ జరిగేలా ప్రతి ఒక్క ఇండియన్కి అలా కుదించడం జరిగిందనమాట. ప్రతి ఒక్క చేంజెస్ అనేది మనకు క్లియర్గా జిఎస్టీ తరఫున ఏం చేంజెస్ చేస్తారని ప్రతి ఒక్క చేంజెస్ని మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది, ఆ చేంజెస్ మనకు బెనిఫిటా కాదా, ప్రతి ఒక్క ఇండియన్కి, కన్స్యూమర్కి, బిజినెస్ పర్సన్స్కి వాళ్ళందరికీ ఎలాంటి బెనిఫిట్ కలిగిస్తుంది, ఎలాంటి లాస్ కలిగిస్తుంది, ప్రతి ఒక్క పాయింట్ మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అనమాట. సెప్టెంబర్ 3న జరిగిన ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో జిఎస్టీ మీద కొన్ని పెద్ద డిసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. అది లాస్ట్ మనకు జిఎస్టీ కౌన్సిల్ ఎలా ఉండేదంటే కొన్ని కాంప్లెక్సెస్ అనేది ఉండేది, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బట్ అవి అర్థం కాకపోవడం వల్ల, ఒక ఎక్కువ స్లాబ్స్ ఉండడం వల్ల మనకు అర్థం కాకపోవడం అలాంటివి జరిగేది అనమాట. ఇప్పుడు దాన్ని చాలా సింప్లిఫై చేశారు, చాలా సింపుల్గా సింప్లిఫై చేశారు. అది ఏమిటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. యాక్చువల్గా మనకు ఓల్డ్ జిఎస్టీ స్ట్రక్చర్ అనేది 4 స్లాబ్స్ లాగా డివైడ్ ఉండేది అనమాట. 5%, 12%, 18%, 28% ఇలా 4 స్లాబ్స్ లాగా డివైడ్ ఉండేది. దాంట్లో ఏవి వస్తాయి ఏవి రావు కొన్ని కన్ఫ్యూజన్ అనేది ఉండేది మనకు. ఇప్పుడు దాన్ని తీసేసి పూర్తిగా తొలగిస్తూ కేవలం 2 స్ట్రక్చర్డ్ స్లాబ్సే తీసుకొని రావడం జరిగింది. మెయిన్గా అది 5% అండ్ 18%. ఒక స్పెషల్ స్లాబ్ కూడా ఉంది. అది ఏంటంటే లగ్జరీ గూడ్స్ అండ్ సిగరెట్, టొబాకో, పాన్ మసాలా దీని మీద 40% అనేది విజిలెన్స్ జరుగుతుంది. ఫిక్స్డ్ 40% స్లాబ్ అనేది విజిలెన్స్ జరుగుతుంది అనమాట. అది కూడా ఆల్మోస్ట్ బెనిఫిటే అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకోమాట. కొన్ని దాంట్లో మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 0 ఎగ్జెంప్షన్ అనేది ఇచ్చింది. అవి ఏంటివి అంటే పనీరు, బ్రెడ్, మిల్క్, ఎరేజర్స్, షార్ప్నర్స్, పెన్సిల్స్, బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్, చార్ట్స్, మ్యాప్స్, హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, వీటి మీద पूर्ति 0 एक्सेप्शन इव्वడం జరిగింది गवर्नमेंट ऑफ इंडिया. 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर दो. अल्ट्रा हाई टेम्परेचर मिल्क, UHT मिल्क, छेना और पनीर, all the Indian breads will see nil rate. So रोटी किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और whatever it is, they all come to nil. ఇది ఒక పెద్ద డిసిషన్ అని చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు దాంట్లో 0 ఎగ్జెంప్షన్ ఇవ్వడం అనేది పెద్ద డిసిషన్ అని చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొదట్లో ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మనకి జిఎస్టీ భారం అనేది ఉండేది ప్రతి ఒక్కరికి. అందువల్ల కొంతమంది రాకపోవడం, తీసుకోకపోవడం జరిగింది. ఇప్పుడు జిఎస్టీ అనేది పూర్తిగా 0 ఎగ్జెంప్షన్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఎందుకంటే ఇది ఒక ప్రమోషన్ లాంటిది అనమాట. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుందో తెలియదు, మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలని ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక బిగ్ స్టెప్ లాగా తీసుకొని ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక పొజిషన్ చెప్తారు ప్రతి ఒక్కరికి ఒక పొజిషన్ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. అలాగే ఈ 5% స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి దేంట్లో వస్తాయంటే మన డైలీ ఎసెన్షియల్స్, యూటెన్సిల్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూ, పన్నీర్, చీజ్, కొన్ని మెడికల్కి సంబంధించినవి, మెడికల్ కిట్స్ కానీ డయాగ్నోస్టిక్ కిట్స్, థర్మోమీటర్, గ్లూకోమీటర్, స్ట్రిప్స్, మెడికల్ స్ట్రిప్స్, బ్యాండేజెస్, వీటి మీద దాని మీద కేవలం మనకు 5% తీసుకురావడం జరిగింది అనమాట. ప్రీవియస్ 12%, 80% కేవలం 5% ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే మెటీరియల్స్ అనమాట. ప్రతి ఒక్కరు మనం డిపెండ్ అవుతాము ప్రతి ఒక్క లైఫ్ స్టైల్, డైలీ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్క ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన 5% దాని మీద ప్రతి ఒక్కరు మనం డిపెండ్ అయ్యే మెటీరియల్స్ అనమాట. ఇవన్నీ Items में common man and middle class items में there is a complete reduction. Reduction from 18 or from 12 to 5%. I list out those items, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles,
tableware, kitchenware, and other household articles. లో కూడా 5% తీసుకురావడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి నాకు. అలాగే మీకు కనుక ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు చూస్తారంటే ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తుందని అనుకుంటాను. ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒక బిల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా. నేను కంటిన్యూ చేద్దాం మనము. నెక్స్ట్ 18% జీఎస్టీ ఏదైతే ఉందో 18% స్లాబ్లో ఏదైతే వస్తాయో అవి ఏంటి అంటే మనకు టీవీ అప్లయన్సెస్, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఎయిర్ కూలర్స్, బైక్స్ అంటే 350cc, 3 వీలర్స్, 4 వీలర్స్ 1500cc, నాట్ అబోవ్ 4000cc మినిమం అనమాట. అలా బిడ్ రేంజ్లో ఏవైతే ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉందో దానిలో ఉండే వెహికల్స్ అన్నిటి కూడా 18% జీఎస్టీ ధరలోకి వస్తాయి అనమాట. ప్రీవియస్ ఇవైతే మొత్తము 28%లో ఉండేటివి అనమాట. ఇప్పుడు దాన్ని కుదించి కేవలం 18% తీసుకురావడం జరిగిందన్నమాట. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట. ప్రతి ఒక్కరికి ఎవరైనా వెహికల్ అఫోర్డ్ చేయాలంటే ఖచ్చితంగా జీఎస్టీ అనేది ఒక భారంగా ఉండేదన్నమాట. ప్రీవియస్గా 28% చాలా ఎక్కువగా ట్యాక్స్ అంటే పడేది అనమాట. ఇప్పుడు దాన్ని తగ్గించి కేవలం 18% తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరికి వెహికల్ కన్జ్యూమ్ చేయాలి, వెహికల్ తీసుకోవాలని కూడా ముందుకు రావడం జరుగుతుంది అనమాట. ఇది ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క డీలర్కి కానీ బిజినెస్ పర్సన్స్ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వెహికల్స్ బిజినెస్ అనేది చాలా జరగడం వల్ల మనకు ఈ ఇండియాలో మనకి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇన్ఫ్లేషన్ రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి బిజినెస్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో మనం ఎవరు కొనరు అనమాట. కొనప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా ప్రైజెస్ తగ్గించడం వల్ల ప్రజలందరూ ముందరకు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది అనమాట. ఇలా కొనుక్కోవడం వల్ల బిజినెస్ అనేది జరుగుతుంది, రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా కావడం వల్ల ఈ ఇన్ఫ్లేషన్ రాకుండా ఉంటుందన్నమాట మన దేశానికి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుండి. అలాగే ఇప్పుడు 40% స్లాబ్స్లో వచ్చేటివి ఏమిటి అంటే మెయిన్గా ఏవైతే లగ్జరీ కార్డ్స్ ఉంటాయో ఆ కార్డ్స్, ఈ పాన్ మసాలా, సిగరెట్, బీడి ఇలాంటివన్నీ 40% స్లాబ్స్లోకి వస్తాయన్నమాట. Which is only for sin and super luxury goods. That special rate of 40% has also been proposed and it's cleared. That will apply only to pan masala, cigarettes, gutka, and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco, and BD. All goods including aerated waters containing added sugar or other sweetening matter or flavored caffeinated beverages, carbonated beverages or fruit drink, or carbonated beverages with fruit juice and other non-alcoholic beverages, excluding those specified at lower rates, will all be covered under 40. These are the main changes in India in GST అనమాట. ఇవి జిఎస్టీలో చేంజెస్లో మెయిన్ చేంజెస్ మన ఇండియాలో. ఈ చేంజెస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇంకా ఏమైనా వేరే చేంజెస్ చేస్తే బాగుంటుందా అని అనుకుంటున్నారా? అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ చేంజెస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. ఇప్పటివరకు మన వీడియో చూసారంటే మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తుంది అని అనుకుంటాను. మీకు కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ తెలుస్తాయి. ఖచ్చితంగా చూసి తెలుసుకోవచ్చు అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.